సినిమా ఈవెంట్ లో మళ్ళీ పొలిటికల్ గా గెచ్చాల్సిన అవసరం ఏముందని మెగా ఫ్యాన్స్ మాట. అంటే యాక్చువల్గా ఫస్ట్ తీసుకొచ్చింది మెగా ఫ్యామిలీ కదా, అతన్ని పైకి తీసుకొచ్చింది. సో అతని వల్లే వాళ్ళ ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయ్యారు. సో అలా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. తను ఏంటంటే ఇప్పుడు పుష్ప 2 వస్తుంది కదా, సో పుష్ప హిట్ అయింది. పుష్ప 2 కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది. ఆ లాస్ట్ ఫైట్ గురించి మాట్లాడటం కానీ అవన్నీ కొంచెం ఎక్కించి మాట్లాడినట్టు అనిపించింది. అది అంటే ఎందుకు ఇట్లాగా ఎక్కించి మాట్లాడటం, ఏమైనా ఉంటే డైరెక్ట్ గా చెప్పేసేయచ్చు కదా అని మెగా అభిమానులు అంటున్నారు. డైరెక్ట్గా చెప్పలేదు, తెగిపోయింది కదా అంటున్నారు. తెగనివాడు కదా అల్లు అర్జున్. అల్లు అర్జున్ అంటే అంతే కదా, లాగ్ ఉండాలి. లాగ్ లేకపోతే అల్లు అర్జున్ అలా అవుతాడు. ఉంటది, అది ఉంటది, ఇది ఉంటది, రెండు ఉంటాయి. మాట్లాడటం అలా కరెక్ట్ కాదు అంటున్నాను నేను. ఎవరు ఫ్యాన్స్? అల్లు అర్జున్ ఫ్యాన్స్ కరెక్టే అంటారు. మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు పవన్ కళ్యాణ్ గారి స్థాయిని ఎప్పుడో అల్లు అర్జున్ దాటేసాడని మొన్న ఒక ఇంటర్వ్యూలో ఒక మనిషి చెప్పాడు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి వచ్చారు కాబట్టి సినిమా ఇండస్ట్రీని కొంచెం పక్కన పెట్టారు అంటే మొత్తం పక్కన పెట్టేలా జస్ట్ దానికి వచ్చే ప్లేస్కి వచ్చి చేస్తారు. సో ఆయన వాదం ఉన్నప్పుడు ఆయన వాదం ఆయనకు ఉంది. సో దాని గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఏది అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారి స్థాయిని ఎప్పుడో దాటేసి లేదు, దాట్లా 1% కూడా దాట్లా. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు మా అల్లు అర్జున్ ఇండియా మొత్తం తెలుసు, మీ పవన్ కళ్యాణ్ ఓన్లీ తెలుగు స్టేట్స్ కే తెలుసు అంటున్నారు. దాన్ని మీరేమంటారు? అమెరికాలో ఫస్ట్ ట్రీట్ చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్కే కదా, అల్లు అర్జున్ కాదు కదా. మరి అది మాట్లాడండి. మరి ట్విట్టర్ లో అన్ని బూతులు తిడతా ఉంటారు అల్లు అర్జున్ ఫ్యాన్స్, మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిట్టుకున్నాడు తిట్టుకుంటాడు బ్రో. ఇప్పుడు ట్రోల్ చేయట్లేదు ఇన్స్టాగ్రామ్ లో, జస్ట్ ఒక రీల్ చేసి పెడితేనే చాలా ట్రోల్ చేస్తున్నారు, అమ్మాయి చేసినా అబ్బాయి చేసినా. సో దాని గురించి అవన్నీ సెకండరీ, పట్టించుకోకూడదు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఊరికే ఎందుకు? సో ఏదైనా ఉంటే షూట్ గా మాట్లాడమని చెప్తున్నా, అక్కడతో అయిపోద్ది. సో ఎప్పుడైనా ఈవెంట్లు పెట్టినప్పుడు అదే తీసుకురావటం అంటే ఒక రాజకీయం గురించి మాట్లాడటం ఈ తేవటం కరెక్ట్ కాదు అనిపిస్తున్నా. అంటే పుష్ప 2 గురించి పుష్ప 2 గురించి నువ్వు వచ్చింది ఆ మూవీ ప్రమోషన్ గురించి వచ్చారు. సో దాని గురించి మాట్లాడాలి. మళ్ళీ పుష్ప 2 ఫైట్ గురించి దీంట్లోకి ఎందుకు వచ్చింది? వాళ్ళు అడిగారా? అడగలే, ఈయనే చెప్పిండ్రు. సో ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అదేంటంటే అందరు హీరోస్ ఫ్యాన్స్ చూసి హీరోస్ అవుతారు. నేను అంటే హీరోలకి ఫ్యాన్స్ వల్ల పుట్టుకొస్తారు, నాకు ఫ్యాన్స్ చూసి నేను హీరోని అయ్యాను అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అంటే ఇప్పుడు గంగోత్రి టైంలో ఆయన ఫ్యాన్స్ లేరుగా, మరి మెగా అభిమానులు లేదు ఆయన ఆదరించింది. అవును కరెక్టే. సో ఫ్యాన్స్ అన్నది ఎక్కడి నుంచి వచ్చారు? ముందు ఒక హీరో నుంచి వస్తారు కదా. ఆ హీరో ఎవరు? మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి ఈ రోజున తెలుగు ఇండస్ట్రీ ఈ రకంగా ఉంది. ప్రతి హీరోకి కొంచెం ఆయన దాని నుంచే ఫ్యాన్స్ ఇలా విడిపోయారు తప్ప ఆయనకి ఎవ్వరు ఒక్కళ్ళ హీరోకి అని నాని ఫ్యాన్స్ అని ఏంటి, నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని. మరి మేము వేరు, మేము ఆర్మీ అంటారు కదా వాళ్ళు. ఎవరు? ఆయన ఇప్పుడు నువ్వు ఆర్మీ అంటే మేము ఆర్మీ అంటాం, నువ్వు జై అంటే మేము జై అంటాం. ఓకేనా? అట్లా ఉంటుంది. మొత్తం ఒకటే బ్రో, మొత్తం ఒకటే. మనుషులందరూ ఒకటే బ్రో. ఓకేనా? విడదీసేది ఏమీ లే. దేవుళ్ళందరూ ఒకటే, ఎట్లా మనుషులందరూ ఒకటే. కాకపోతే మనమే అనుకుంటాం ఆ హీరో ఇట్లా, హీరో వాళ్ళందరూ బాగానే ఉంటారు, కానీ వాళ్ళ వల్ల మనమే తిట్టుకుంటాం. అరే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇలా అన్నారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలా అన్నారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా అన్నారు, ఆ పాట గురించి ఇలా మాట్లాడారని మనం కొట్టుకుంటాం. వాళ్ళు ఒకటేగా, మౌన్ మాట్లాడుకుంటారు, ట్రీట్ చేసుకుంటారు. మరి అంతే కదా. ఎందుకంటే దాని గురించి కూడా ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు చాలా మంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్నారు, మన ఎన్టీఆర్ ఫ్యాన్సే కానీ చిరంజీవి ఫ్యాన్స్ కానీ చేస్తున్నారు. మొన్న చిరంజీవి బర్త్డే రోజు కూడా ఈయన వీడియోలే ఎక్కువగా ట్రోల్ అవ్వటం జరిగినాయి. అట్లా సో ఫ్యూచర్ లో ఇలాంటి కామెంట్స్ చేయకుండా ఉంటే బాగుంటుంది. అంటే ఎలాంటి ఏదో ఉన్నా సరే డైరెక్ట్ గా ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? మాట్లాడేస్తున్నాడు అంటే పుష్పాన్ని చూసుకోనా? ఇప్పుడు ఏ సినిమాల వల్ల యాటిట్యూడ్ పెరిగిందని ఫ్యాన్స్ అంటున్నారు. అదేం లేదు బ్రో, ఆయన ఫస్ట్ నుంచి ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు అల్లు అర్జున్ గారు. సో ఎందుకు మాట్లాడారు ఏంటన్నది ఆయన మనస్ఫూర్తిగా తెలియలేక. పుష్ప మీద ఎఫెక్ట్ పడుతుందా? ఏం పడదు. సినిమా మీద ఎందుకు పడిద్దు బ్రో? ఇప్పుడు నువ్వు మాట్లాడుతావు, నాకు చెప్పకుండా వెళ్ళి అక్కడ దొంగసాటికి వెళ్ళి బిర్యానీ తింటావు, ఇక్కడ ఏం తిన్నావు బ్రో అంటే పెరుగన్నం తింటావు. నేను వచ్చి చూసానా? పడదు. పుష్ప మీద ఏ రకంగా కూడా పుష్ప 2 మీద పడదు. నేను చూసా కదా సెట్ లో, దాని ఎవరు అంత మాకు తెలుసు. తర్వాత ప్రభాస్ సినిమా కూడా అలాగే అన్నారు బ్రో, ఏ సినిమా పడదనేసి. 3 సినిమాలు రాధేశాము, ఆది పురుషు, ఇప్పటికి అయింది, కలికితో కోలుకున్నారు. పడదంటారు అల్లు అర్జున్? పడదు 100% రాసుకో. ఇప్పుడు గబుక్కున ఓజీ పుష్ప 2 ఒకే రోజు రిలీజ్ అయితే ఓపెనింగ్స్ ఏ సినిమాకి వస్తాయి? పుష్ప 2కే వస్తాయి బ్రో, కానీ ఒకే టైం పడదు. పడవు ఒకే టైంలో పడదు. ఇంకా షూటింగ్ ఉంది కదా దానికి.
ఇంకా 60% ఉంది. మెగా ఫ్యామిలీ లేకుండా డే 1 కొట్టే అంత దమ్ము అల్లు అర్జున్ ఎవరికి లేదు, ఇండస్ట్రీలో ఎవరికి లేదు. కాదు బ్రో, ఈ ఇష్యూ వల్లనే ఆగస్టు 15th రావాల్సింది ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది అన్నారు కదా, మరి నెక్స్ట్ కూడా పోస్ట్ పోన్ అవుతుందని చెప్పలేం బ్రో, అది మన చేతిలో ఏముంటది. అది అంటే ఈ మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ వల్లే ఇష్యూ వల్లే పుష్ప 2 ఒక లాస్ట్ ఫైట్ అని ఒక సాంగ్ అయితే మిగిలింది బ్రో, మొత్తం అంతా కంప్లీట్. మరి ఎందుకు ఆపారు ఏంటన్నది ఇంకా వాళ్ళకే తెలియాలి.